చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కాదు, మాధురి గారు బయటికి చాలా గడుసు, నేను చాలా యాటిట్యూడ్, నా మాట తీరు వేరుగా ఉంటుందని చెప్తారు, కానీ లోపల ఎలా ఉంటారండి? చాలా సెన్సిటివా, లేకపోతే ఆమె చెప్పినట్లుగానే రియల్ లైఫ్ లో ఉంటారా? అంటే సిచ్యువేషనల్ గా ఏదైనా ఇబ్బంది వచ్చేటప్పుడు, ప్రమాదం జరిగేటప్పుడు ఎదుర్కోగల శక్తి సామర్థ్యాలు గట్టిగా ఉన్నాయి. అలాగే సెన్సిటివ్ గా పబ్లిక్ లో సెన్సిటివ్ గా ఆలోచించాల్సిన సందర్భంలో అలాగే సెన్సిటివ్ గా ఎవరో కష్టం, బాధ, ఇబ్బంది అంటే ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి నాకు తెలియకుండానే హెల్ప్ చేస్తుంది. మీ ఇద్దరు కూర్చొని బాధపడి ఏడ్చిన సందర్భాలు ఉన్నాయా ఈ 1 year లో? నిజంగా చెప్పండి మాధురి గారు. అది బాధపడ్డాం చాలా సందర్భాల్లో, ఒంటరి అయిపోయాయి. ఏ విషయంలో ప్లీజ్? ఇదే మీరు అన్నప్పుడు మా జీవితం ఇలా రచ్చ చేసి బయట పెట్టినప్పుడు ఇద్దరం బాధపడిన సంఘటనలు ఉన్నాయి. సో ఫస్ట్ మీరే బాధపడటం స్టార్ట్ చేస్తారా, ఆయన ఓదార్చడం స్టార్ట్ చేస్తారా? ఇద్దరం కలిసి ఒక సిచ్యువేషన్ లో బాధపడ్డాం, ఒకరికొకరు ఓదార్చుకుంటాం. ఇద్దరం స్ట్రాంగ్ సందర్భాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఎవరైనా మనుషులు మనం కూడా. ఇంతవరకు రాజకీయంలో ఒక మచ్చ కూడా లేని నన్ను విమర్శించే స్థాయికి ప్రతి ఒక్కడు కూడా ఎదిగేసాడు. ప్రతి ఒక్కడు విమర్శించేస్తున్నాడు నా పర్సనల్ లైఫ్ ని పట్టుకుని. దానికి కారణం నేనే అని మీరు బాధపడిన సందర్భాలు చాలానే ఉంటాయి కదా. అలా ఎందుకు మేమని అనుకోలేదు. అంటే ప్రతి ఒక్క కుక్క కూడా ఒక్కొక్కసారి ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టి కుక్కలు కూడా మాట్లాడుతున్నాయి కొన్ని. అలాంటప్పుడు ఏంటి వాడు అర్హత ఏంటి, వాడేంటి, ఏం మాట్లాడుతున్నాడు? నాలో ఒక్క క్షణం నిలబడగలడా? ఇప్పుడు విమర్శించే వాళ్ళు అధికార బలాన్ని చూసి కదా విమర్శిస్తున్నారు, అధికారం లేదు కదా. నేను ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాను. రేపు రోజులు తిరగబడతాయి, మేము రూలింగ్ లోకి వస్తాం, మీరు అపోజిషన్ లోకి వస్తారు. ఒక్కడంటే ఒక్కడు నాలా కనబడతాడా? చెక్ చేసుకోవాలంటున్నా. అధికారంలో ఉన్నప్పుడు ప్రతి పిచ్చోడు కూడా అరుస్తాడు, అధికారంలో లేనప్పుడు మేము మాట్లాడుతున్నాం. టార్గెటెడ్ గా ఉన్నప్పుడు కూడా మాట్లాడతాం. అది మా గట్స్, మాకు ధైర్యం. అది మా నిజాయితీ, మా ధైర్యం. మీకు ఆ నిజాయితీ లేదు, మీరు దొరికిపోతారు రేపు. నన్ను ఇప్పుడు ఎవడెవడు విమర్శించారో అదంతా లిస్ట్ ఉంది. ఎవ్రీ లిస్ట్, ఎవ్రీ యూట్యూబర్, ఎవ్రీ విమర్శకుడు, ప్రతిదీ ఉంది. కాసుకోవాలి. మా మైండ్ బుక్, పింక్ బుక్ మైండ్ లో ఉంది మాకు. ఇది కాసుకునే దమ్ము కూడా ఏర్పాటు చేసుకోవాలండి. విమర్శించే వాళ్ళు రేపు మేము రెడీగా ఉండాలిరా బాబు. దువ్వాడ శ్రీనివాస్ నుంచి అటాక్ రెడీగా ఉండాలి. మాత్రం ఉండదండి, ఒకటే చెప్తున్నాను. ఇప్పుడు ఎవడైతే విమర్శించాడో అన్ని ప్రతి ఒక్కటి దాటిపోతారు. మా అల్లు అర్జున్ రప్ప 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 ఇచ్చి వెళ్ళిపోతున్నారు. 2029లో మళ్ళీ డబుల్ ఫైట్ తో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా గెలుస్తారు. ప్రతి ఒక్కడికి డబుల్ కాదు, త్రిబుల్ ఇచ్చి పడేస్తాం. జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవడం మా బాధ్యత. ఏంటండి మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఎమ్మెల్యే, మినిస్టర్ అవ్వాలన్నా? శ్రీనివాస్ గారిని ఎమ్మెల్యే గెలిపించుకోవాలని. ఓకే, సో మీరు ఎమ్మెల్యే వైఫ్ గా ఉండాలని. అధికారం చలాయిద్దామనా? అధికారం చలాయించడానికి ఎమ్మెల్యే అవ్వాల్సిన అవసరం లేదండి. అధికారం కాదు, మా ప్రజల కష్టాలు మాకు ఎప్పుడు చెప్పాను మీకు ముందు నుంచి. మీకు నిజంగా రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ లేదా? లేదా? ఉంది. మరి ఆయన ఎమ్మెల్యే చేయాలని ఎందుకంటే? ఫస్ట్ శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అయ్యి గెలవాలి, తర్వాత నేను చేస్తాను. నాకు ఇంకా టైం ఉంది, నేను ఇంకా చిన్నపిల్లని. మీరు చిన్నపిల్ల అని చెప్పొద్దు. నేను చెప్తున్నాను కదా, చిన్నపిల్ల, ఇంకా అనుభవం రావాలి. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేస్తే నాకు చాలా సింపుల్ థింగ్, కానీ అరెస్ట్ అయిన తర్వాత వచ్చే పరిస్థితులు తనకు చాలా ఇబ్బందికరమైన. ఆ అనుభవం రావాలి, రాటు దేరాలి, గుండె దిటవ్ చేసుకోవాలి, స్ట్రెంగ్థెన్ అవ్వాలి. ఇవన్నీ ఇప్పుడు వస్తాయి. నా అరెస్ట్ తర్వాత ఒకవేళ నిజంగా అరెస్ట్ చేస్తే, నాకు తెలియదు, ఏ ఇంటిమేషన్ లేదు, ఒకవేళ ఇంటిమేషన్ ఉండి అరెస్ట్ చేస్తే అప్పుడు తను రాడదేరుతుంది, ఇంకా బలమైన వ్యక్తిగా. మీ రాజకీయ వారసురాలు అంటే ఆమెనే చెప్తారా? సో వారసత్వం అనేది మనం ఇస్తే వచ్చేది కాదు, తీసుకోవాలి. ఎప్పుడు వారసత్వాల మీద నాకు నమ్మకం లేదు సార్. వారసత్వం ఎప్పుడు సక్సెస్ కాదు. అది మన శక్తిలో ఉంటది, మన దమ్ములో ఉంటది, మన టాలెంట్స్ లో ఉంటది. వారసత్వంలో ఎంతో మంది అటర్ ఫ్లాప్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. రాజీవ్ గాంధీ గారి వారసత్వం ఎక్కడ, రామారావు గారి వారసత్వం ఎక్కడ, వారసత్వాలు ఎక్కడున్నాయి చెప్పి. కానీ అది మన శక్తులు బట్టి ఉంటది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.